అగ్నికుల క్షత్రియ, కళింగ, వడబలిజ. నెక్స్ట్ ఇక్కడ పలాస తీసుకుంటే పల్లి, యాదవ, వడ్డి బలిజ, కళింగ, కాపు. సో ఇవి మీకు ఫోకస్ చేసుకుంటూ సామాజిక వర్గాల పరంగా ఎట్లా ఓటు బ్యాంక్ అన్న దగ్గర ఇతను కీన్ కంటెస్ట్లు అండ్ తెలుగుదేశంకి ఎట్లా ఫెచ్ అవుతుందో, వైఎస్ఆర్సీపీకి ఎట్లా ఫెచ్ అవుతుందో చూపించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు శ్రీకాకుళం తీసుకుంటే ఈ ఫస్ట్ 9 కాన్స్టిట్యున్సీస్ అంటే 8 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి పార్లమెంట్ సెగ్మెంట్ లో. మీకు ప్రతి మూడోది టెక్కలి, కళింగ, యాదవ, కొంపర, రెడ్డిక, పల్నాటి, వెలమ, మాల. అలాగే శ్రీకాకుళం తీసుకుంటే పాతపట్నం తూర్పు కాపు, గాజుల కాపు, సవరస్ కాపు, సవరస, మాల. ఇది కూడా ఒక కమ్యూనిటీ, అసలు చాలా కొత్తగా ఉంది. కమ్యూనిటీస్ ని కూడా బేస్ చేసుకొని ఉత్తరాంధ్రలో ఇవన్నీ చాలా లీడింగ్ కమ్యూనిటీస్ అమ్మా. వీళ్ళ యొక్క ప్రభావం ఓటు బ్యాంక్ కింద ఎలా కన్వర్షన్స్ దగ్గర మీరు చూసుకోండి. ఇక్కడ ఈ టెక్కలి పాతపట్నంలో తెలుగుదేశం జనసేన పార్టీకి ఎట్లా ఎడ్ చేస్తుందో, దెన్ ఇట్ కమ్స్ టు వైఎస్ఆర్సీపీ ఇది పొల్నాటి, వెలమ, సాయన్, వడ్డి బలిజ, కళింగ, యాదవాలు శ్రీకాకుళంలో స్థానికంగా వైఎస్ఆర్సీపీకి ఎట్లా ఫేవర్ అవుతున్నాయో. ఇక్కడ మీకు గమనించవలసిన విషయం ఏంటంటే క్యాండిడేట్ నేమ్ అండ్ క్యాండిడేట్ నేమ్ విత్ ఇక్కడ బెందాల్ అశోక్, ప్రియా ఇవి 2 సార్లు బట్టి కంటిన్యూస్ గెలుస్తున్నారు వీళ్ళు తెలుగుదేశం పరంగా బెందాల్ అశోక్ గారికి. బట్ ఈసారి ఎట్లా సిదిరి అప్పలరాజు, గౌత్ సురేష్ గారికి మొన్న ఇచ్చారు. ఇది మన గడ్డ మీద చెప్పాలంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత వీళ్ళ తాతగారికే సర్దార్ అని పిలిచిన గౌతు లచ్చన్ గారు మనోరాలి అమ్మాయి. సో ఎప్పుడైతే ఈ శ్రీకాకుళం దగ్గర ప్రభావితం అయ్యే అంశాలు కనుక 7 సెగ్మెంట్స్ తీసుకుంటే ఈ సామాజిక వర్గాల పరంగా, ఎందుకంటే కాస్ట్ ఈక్వేషన్స్ లో బీసీ పునాదుల మీద ఏర్పడిన తెలుగుదేశం అన్న దగ్గర ఎంత వైటల్ రోల్ ప్లే చేస్తున్నాయో చూసుకోమనండి. ఇక్కడ 8 నియోజకవర్గాల్లో 2-3 మాత్రం తెలుగుదేశం కొన్నాయి, మిగిలిన 5 వైఎస్ఆర్సీపీ. అట్లాగే నెక్స్ట్ విజయనగరంకి వస్తే ఇక్కడ 9 నుంచి విజయనగరం స్టార్ట్ అయింది. పార్లమెంట్ సెగ్మెంట్ లో ఇవి కలిసిన కారణంగా విజయనగరం కూడా ఇటు పక్క ఇవ్వాల్సి వచ్చింది. రాజం అది వైఎస్ఆర్సీపీకి వస్తుంది. మేజర్ శంక్ రాజంలో కాపు, గాజుల, మాల అండ్ కాపు, తెలుగు, యాదవ కమ్యూనిటీస్ కి సంబంధించి డామినేషన్ క్యాస్ట్స్ అక్కడ. సో ఇవి ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ లో ఎట్లాంటి క్యాండిడేట్ అంటే తిలక్ రాజేష్, ఇక్కడ కొందరు మురళీమోహన్, మురళీమోహన్. సో ఇక్కడ మీకు ఓటు బ్యాంక్ విషయంలో ఎట్లా అన్నది కన్ఫైన్ అవుతుందో చూడండి. రెండోది ఇక్కడ మీకు వచ్చారు సేమ్ సినారియో అరకు. ఇక్కడ మీకు తూర్పు కాపు, గాజుల కాపు, సవరస ఒకటి, మాల కాపు. ఇక్కడ మీకు టీడీపీ క్యాండిడేట్ ఇంకా ఇప్పటికి అనౌన్స్ చేయగలదు, జనసేన తరఫున బీజేపీ అదే ఇస్తున్నారు ఆవిడకి. ఇప్పుడు ఆవిడకి ఇచ్చారు బీజేపీని నుంచి, గీత అనుకుంటారు, కొత్తపల్లి గీత, ఎంపీ క్యాండిడేట్ కదా ఆవిడ, మాజీ ఎంపీ ఆవిడ. ఇక్కడ విశ్వేశ్వరి కళావతి. ఇక్కడ మీకు ఈ క్యాస్ట్ల పరంగా ర్యాలీ అవుతున్న ప్రాతిపదిక మీదే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఫెచ్చింగ్ ఇచ్చారు. అలాగే అరకులో కురపాం నియోజకవర్గం ఒకటి ఉంది పార్లమెంట్ సెగ్మెంట్ లో, పాముల పుష్పశ్రీవాణి యాజ్ యూజువల్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎట్లాంటి అడ్జస్ట్ చేసుకోమండి. అలాగే అరకులో మళ్ళీ పార్వతీపురం వస్తుంది. ఇక్కడ కూడా ఈ క్యాస్ట్లన్నిటితోనే ఈ సర్వే నడిచింది. అంటే ఈ క్యాస్ట్ కి సంబంధించిన క్యాండిడేట్స్ కి, ఈ క్యాస్ట్ కి సంబంధించిన క్యాండిడేట్స్ లోంచి ర్యాలీ అయ్యే ఓటు బ్యాంక్ విషయంలో మీకు చెప్పాలంటే విజయనగరంలో ఒక్క సీటు, అది కూడా బొబ్బిలి రాజుగారికి మళ్ళీ ఆ తమ్ముడికి ఇచ్చారు కాబట్టి, మిగిలిన ఎక్కడ విజయనగరం పట్టు బిగించలేని నిస్సహాయ స్థితిలో తెలుగుదేశం ఉందని చెప్పొచ్చు. ఇంకా మూడో సెగ్మెంట్ కి వస్తే విశాఖపట్నం కూడా ఇక్కడ కలిసే ఉంది. ఇక్కడ మీకు చూస్తే విశాఖపట్నంలో భీమిలి విషయానికి వస్తే ఇక్కడ టీడీపీ జనసేనకి ఎడ్జ్ ఇచ్చారు. అంటే అది ఎలా ఉంటుందంటే సబ్బవారి గారు, గంటలో అవన్ శ్రీనివాస్ గారు, ఇదే గంటా శ్రీనివాసరావు అందరూ అక్కడ తెలుగుదేశం గేమింగ్ చేస్తున్నారు. బట్ ఇవాళ గంటా శ్రీనివాసరావు అన్నది ఎట్లా మైనస్ కాబోతుందో చూస్తాను. ఎందుకంటే నేను ఈ సర్వే చేసినప్పుడు క్యాండిడేట్లు ఇంకా అనౌన్స్ కాలేదు, అందుకే బ్లాంక్స్ పెట్టారు. బట్ వెన్ ఇట్ కమ్స్ నేను ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ తో ఇవాళ నేను దీన్ని ఎందుకు మళ్ళీ రిట్రీట్ చేసి చెప్తున్నానంటే, ఇవాళ గంటా శ్రీనివాస్ అనే వ్యక్తిని ఎప్పుడైతే అనౌన్స్ చేయబడిందో ఈ క్యాండిడేట్ పరంగా ఇక్కడ మైనస్ ఎంత తెలుగుదేశం అవుతుందో ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది. బికాస్ హిమ్సెల్ఫ్ ఫీల్స్ యాజ్ ఎ లక్కీ మస్కట్ గంటా శ్రీనివాస్ అన్న అతను. సో ఇక్కడ కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంక్ అనే దగ్గర మీరు గమనించట్లేదు, తూర్పు కాపు, గాజుల కాపు ఉన్నారు, యాదవ, రెడ్డి, కమ్యూనిటీ ఏమో వాడవల్జీ అండ్ మాల. ఇవి ర్యాలీ విధానం చూడండి ఒకసారి. అంచేత భీమిలి అనుకున్న దానికన్నా
వ్యతిరేక తీర్పే రాబోతుంది. నెక్స్ట్ విశాఖపట్నంకి వస్తే కూడా ఈ సామాజిక వర్గాలు చూడండి, ఎంవి సత్యనారాయణ వర్సెస్ ఇతనికి ఎంపీ నుంచి ఎమ్మెల్యే తీసుకొచ్చారు, వెలగపూడి రామకృష్ణ. ఇక్కడ ఎడ్జి తెలుగుదేశంకి ఇచ్చారు, కానీ యాదవ రెడ్డి వలిజ కాపు శెట్టి బలిజలే ప్రాధాన్యత సంతరించుకుంటున్నారు. ఇది ఒకటి గమనించండి. అండ్ మోర్ మీ దాంట్లో స్క్రోల్ చేయమా, చూసి చెప్పడం సులువుతుంది. అండ్ మోర్ ఇవాళ మీకు విశాఖపట్నం దగ్గర ఎంవి సత్యనారాయణ వర్సెస్ వెలగపూడి రామకృష్ణ గారికి టీడీపీ జనసేన రెండు అడ్వాంటేజ్ ఇచ్చారు. అలాగే విశాఖపట్నం వచ్చేసరికల్లా సౌత్ విషయానికి వస్తే ఇక్కడ యాదవ, గవర, కాపు, మాల, క్షత్రియ ఓసీ కమ్యూనిటీస్ తో వీళ్ళు శాంపుల్ కలెక్షన్ చేసినట్లుగా వీడు ఇక్కడ తెలియజేశారు. అయితే వాసుపల్లి గణేష్ కుమార్, చెన్నుబోయిన శ్రీనివాసరావు ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉందని చెప్పడం. ఎందుకంటే వాసుపల్లి గణేష్ అక్కడి నుంచి తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీకి వచ్చాడు. ఓకే, వచ్చి ఇప్పుడు ఇతను జంపింగ్ ఎగ్జిస్టింగ్ ఓటు బ్యాంక్ ఆఫ్ తెలుగుదేశంలో ఎంత కాదని డ్యామేజ్ చేయగలుగుతాడు. ఓకే, బికాజ్ హిజ్ ఓన్ క్రెడెన్షియల్స్ తో. అండ్ ఇది వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంక్ స్థిరంగానే ఉంటుంది. సో అందుకని వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ చేస్తున్నారు. అంటే ఈ క్యాండిడేట్ అటు నుంచి ర్యాలీ అయితే అటు అవుతుందా అన్న దగ్గర కన్నా వైఎస్ఆర్సీపీ స్థానికంగా ఇప్పుడు అక్కడ ఎంత కాదన్నా నెక్స్ట్ ప్రమాణ స్వీకారం అక్కడే ఆయన మొదలెట్టిన దాంట్లో వైఎస్ఆర్సీపీ విశాఖపట్నంలో, విజయనగరం అండ్ శ్రీకాకుళంలో మేజర్ నెంబర్ ఆఫ్ సీట్స్ ని కాంకర్ చేయడానికే ఎక్కువ విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే సామాజిక వర్గాల పరంగా ఇక్కడ తీసుకునే అనాలిసిస్ లో ఇక్కడ వీళ్ళు కనుక ఈ 3 జిల్లాల్లో కనుక స్థిరమైన ఓటు బ్యాంక్ ని, స్థిరమైన నెంబర్ కనుక గణనీయంగా కనుక గెలిస్తే ఇట్ ఇస్ అ కేక్ వాక్ ఫర్ జగన్మోహన్ రెడ్డిస్ డెసిషన్ యాజ్ ఫర్ as వైజాగ్ ఈస్ కన్సర్న్. అంటే దే విల్ ఫోకస్ మోర్ ఆన్ దిస్. అండ్ ఈ 3 పార్లమెంట్ సెగ్మెంట్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు. ఓకే, అనకాపల్లి కీన్ కంటెస్టెంట్ ఇచ్చారు ఇక్కడ. కరణం ధర్మశ్రీ, అలాగే కలి దిండి సూర్య నారాయణ సన్యాస్ రాజు. సో ఎందుకింత అంటే ఇక్కడ కూడా సామాజిక వర్గాల ప్రాతిపదికన కరణం ధర్మశ్రీ గారు సిట్టింగ్ అమ్మా. అవును. అండ్ మోర్ ఇవాళ వైఎస్ఆర్సీపీ తరఫున ఆయనకు వచ్చిన అడ్వాంటేజ్ ఎంత ఉందో అది ఇప్పుడు యాడ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు వీళ్ళ నెత్తి మీదకి సీఎం రమేష్ బీజేపీ క్యాండిడేట్ ని తీసుకొచ్చారు అనకాపల్లికి ఎంపీ. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే వీళ్ళ వల్ల వాళ్ళకి యాడ్ అవుతుందో, వాళ్ళ వల్ల వీళ్ళకి యాడ్ అవుతుంది అన్న దగ్గర సాధారణంగా ఎంపీ అన్న దగ్గర అతని వల్ల వీళ్ళకి యాడ్ అవ్వాలి, అతని వల్ల వీళ్ళకి యాడ్ అయ్యేది శూన్యం. ఎందుకు? అతను నిజంగా చెప్పాలంటే కొప్పుల వెలమ సామాజిక వర్గం ఎంత ఉందో అక్కడ ఓటు బ్యాంక్ అందరికీ తెలుసు. కాపు అండ్ యాదవ, మాల ఎలా డామినేట్ చేస్తుందో. కరణం ధర్మశ్రీ గారికి కాపు సామాజిక వర్గం ఈక్వేషన్ ఎక్కువ డామినేషన్ చేస్తుంది. అయినా ఈవెన్ ఆఫ్టర్ ఇట్ ఇస్ ఎ కీన్ కాంటెస్ట్. ఓకే, సో అనకాపల్లి విషయానికి వస్తే మాడుగుల నియోజకవర్గము ఇక్కడ కూడా వెలమ, కాపు, కొప్పుల వెలమ అండ్ యాదవ, మాల ఇలాంటి 5 కమ్యూనిటీ బేసిస్ లో. ముత్యాల నాయుడు గారికి నాకు తెలిసి ఐ థింక్ హి హస్ మూవ్డ్ టు ఎంపీ. ఓకే, అనకాపల్లి వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీ ఇచ్చి ఇక్కడ రీప్లేస్ చేశారు. అవును, అయితే ఇది బిఫోర్ది కాబట్టి ఇక్కడ అప్డేట్ లేదు, అది మనం గుర్తించాలి. ప్యాల ప్రసాద్ రావు ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఇచ్చారు అనకాపల్లిలో. అది ఈయన కలి తిరిగిన విధానం, ఇతని సామాజిక వర్గం ఇతనికి చాలా అడ్వాంటేజ్ ఇతనికి. ఓకే, అలాగే అరకు వ్యాలీకి వస్తే కొండదొరలో భాగత, కొటియా, నూకదొర, కోదు. ఓకే, ఇది ఆల్రెడీ సిట్టింగ్ సీటు. ఓకే, మత్స్యలింగం రేగం అండ్ సిఆర్ఈ దొన్నుదొర వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. అలాగే పాడేరు విషయానికి వస్తే ఎం విశ్వేశ్వర రాజు ఇంకా ఇక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు. ఆల్రెడీ అక్కడ ఉన్న 2 మహిళా నాయకురాల మధ్య ఇష్యూ జరిగింది అరకుకు సంబంధించి. ఆ టికెట్ కి సంబంధించిన ఇష్యూస్ ఇంకా కొనసాగుతున్నాయి, సద్దుమణిన పరిస్థితి అయితే లేదు. సో ఇలా అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ అన్ని నియోజకవర్గాలకి సంబంధించి వీళ్ళు సామాజిక వర్గాల ప్రాతిపదికన, ఎందుకంటే ఏపీలో పాలిటిక్స్ అన్ని కూడా కుల ప్రాతిపదికనే, అభ్యర్థుల కేటాయింపు కూడా కుల ప్రాతిపదికనే జరిగింది. మోరోవర్ సామాజిక న్యాయం అంటూ వైసీపీ చేసిన దానికి ధీటుగా మేము కూడా అలాగే చేస్తున్నాం ప్రయోగం అని టీడీపీ కూడా కొంత అలాంటి కేటాయింపులే చేసింది. కానీ యాక్సెప్టెన్సీ ఎందుకు కదా వీళ్ళు చెప్పిన దానికి ఎంత భిన్నంగా ఉంది. గతంలో 41 సీట్లు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు 48 బీసీ సామాజిక వర్గానికి ఇచ్చింది. కాపు సామాజిక వర్గానికి ఎన్ని ఇచ్చిందో గణనీయంగా వీళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళకన్నా చాలా ఎక్కువ ఇచ్చింది. సో సామాజిక వర్గ పరిరక్షణ అన్న దగ్గర వీళ్ళు క్లెయిమ్ చేసింది అంటే 49 మంది రెడ్లకి ఇచ్చారంటున్నారు. రాయలసీమలో నాకు తెలిసి రెడ్డి సామాజిక వర్గాన్ని కాపులోనే పిలుస్తారు. సో ఓవరాల్ గా కాపు సామాజిక వర్గానికి పరిరక్షణకి వైఎస్ఆర్సీపీ తీసుకున్న ఇది ఇవాళ మీరు జనసేన, తెలుగుదేశం అన్నది వీళ్ళకి ఫెచ్ అవుతుంది అనుకుంటారు. ఎందుకంటే సామాజిక వర్గ ఈక్వేషన్స్ లో ఉభయ గోదావరి జిల్లాలో మీరు కనుక అమలాపురం, రాజమండ్రి ఇవన్నీ కాన్స్టిట్యున్సీస్ తీసుకుంటారు, కాకినాడ ఇవన్నీ, వీళ్ళు మీకు స్థిరంగా ఒక మాట ఉంటుంది, ఊరంతా ఒక దాట కాపులతో ఒక దాట అని. దీనికి తగ్గట్టు మీరు
తెలుగుదేశం ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ కానీ జనసేన పార్టీ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ కానీ మీరు గమనిస్తే 2019 ఎలక్షన్స్లో కాపు సామాజిక వర్గానికి ఎకనామికలీ బ్యాక్వర్డ్ దానికి 5% కన్సాలిడేటివ్గా రిజర్వేషన్స్ ఇచ్చిన తర్వాత కూడా తెలుగుదేశానికి ఒక ఓటు కూడా సక్సెస్ కాలేదు. అదే కాపు సామాజిక వర్గ పోని అనుకున్న పవన్ కళ్యాణ్ అనుకున్నా సరే ఆయనకు కూడా ఓటు బ్యాంక్ ఎక్కడ స్థిరీకరించబడలేదు. 5 to 6 మధ్యలోనే ఆగిపోయాడు ఆయన. తెలుగుదేశం కూడా గణనీయమైన ఓటు బ్యాంక్ అక్కడైతే పడలేదు. సో ఓవరాల్గా ఆ సామాజిక వర్గ ఓటు బ్యాంక్ అట్రాక్షన్ మోడ్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉందని అపోహతోనే వాళ్ళు ముందుకెళ్తున్నారు. కానీ వాస్తవానికి దగ్గరగా మాత్రం లేరు వాళ్ళు. సో ఆ కంటిన్యూషన్ మీరు ఇప్పుడు వస్తే నరసాపురం మీరు ఇందాక లేదో చెప్పారు చూడండి. ఇప్పుడు అనౌన్స్ చేసిన ఈ బీజేపీ క్యాండిడేట్ 30-40 సంవత్సరాలు బట్టి బీజేపీ పార్టీలో అతిరథ మహారథుడు అయిన అదర్ దాన్ పారాచూట్ బ్యాచ్లు కానీ ఈయన ఒక్కడికే నెక్కాచైన బీజేపీ టికెట్ వచ్చింది. అలాంటిది మీరు రఘురామ కృష్ణరాజు గారికి ఈయన తీసి ఆయన ఇస్తారన్నది ఊహకందని విషయం. గతంలో నరసాపురం నుంచి నాకు తెలిసి కృష్ణరాజు గారు బీజేపీ పరంగా గెలిచారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే నిజంగానే ఇతను కోర్ బీజేపీ వాది అండ్ ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న అచ్చమైన బీజేపీ క్యాండిడేట్. ఒక కార్యకర్తకి న్యాయం జరిగిందని చెప్పుకోవటానికైనా ఈ సీటు ఇప్పుడు వాళ్ళకి యాదృచ్ఛికమో లేదంటే కాకతలు ఇవ్వాల్సిన పరిస్థితి. అయితే కూడా మీకు గమనించట్లేదు, నరసింహరాజు గారికి మంతెన రామరాజు గారికి ఇచ్చారు. అక్కడ ఈ మంతెన రామరాజు గారి కన్నా ఇంకో శివరామరాజు గారు ఇంకో ఆయన ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యే లేకపోతే పాత ఎమ్మెల్యే ఆయన. వీళ్ళిద్దరి మధ్యన ఇంకా పొరపచ్చలు పోలే. మొత్తానికి ఈక్వేషన్ లో ముగ్గురు రాజులు ఇక్కడ సూర్యనారాయణ రాజు గారిని నరసాపురంలో సిట్టింగ్ ఎంపీ గారిని మార్చి ఇక్కడ వీళ్ళతో నెత్తిమీ పెట్టినా లేకపోతే వీళ్ళని తీసుకెళ్ళి ఆడబెట్టినా ఈ మధ్యలో వీళ్ళు ఎవరికి కాదని రఘురామకృష్ణరాజు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారికి ఓన్లీ ఎమ్మెల్యే టికెట్ ఆయన ఎక్స్పెక్ట్ చేసినా వీళ్ళు ఇవ్వాలనుకున్నా ఇక్కడున్న ఈ సామాజిక వర్గాల యాక్సెప్టెన్సీ అనేది లేకపోవడంతోనే అతను తిరిగి మళ్ళీ నరసాపురం పార్లమెంట్ సెగ్మెంట్ పైన ఎక్కువగా ఫోర్స్ చేసి హైకమాండ్ ని ఒప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి అది కన్ఫర్మేషన్ ఈయన మొత్తం ఈ దగ్గర డబ్బులు లేవు, రూపాయి డబ్బులు లేవు, ఎత్తుకెళ్ళిపోయిన వ్యాపారం అందరికీ తెలుసు. ఆ పూతరేకలు పప్పన్నలు తినిపించలేక చచ్చాడు అక్కడ కూర్చొని ఊర్లో వచ్చిన వాళ్ళందరికీ. ఈ తెలుగుదేశం వాళ్ళకి తెగమైపోయాడు. ఒకవేళ రఘురామకృష్ణరాజు జరగదు యాజ్ యూజువల్ నరసాపురం ఎంపీ టికెట్ ఇస్తే డిపాజిట్లు కూడా ఎలక్షన్స్ అంటారు. ఎందుకంటే ఇక్కడ ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన సపోర్ట్ మద్దతు అనేది చాలా ఎక్కువగా ఉంది. అందుకే ఆయన పదే నరసాపురం సిట్టింగ్ ఎంపీ కాబట్టి గెలుస్తాననే ధీమా కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. రూపాయి డబ్బులు లేవు, డబ్బులు లేకపోతే తెలుగుదేశం పుష్టీకరించదని ఫస్ట్ ఆయనకి అవగతం అయింది. రెండోది నమ్మిన బీజేపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీలో జాయిన్ అయితే కాలే కదా, జాయిన్ అవ్వకుండా హైపోతికల్గా ఏ ప్రాతిపదిక మీద ఇస్తారు ఆయనకి? అన్ని దిక్కుమాల మీడియా ఒకటి పెట్టుకుని వాళ్ళతో నాటకాలు ఆడుతున్నాను, అంతకన్నా ఇంకేం లేదు. అది అలాగే శవరం అయితేనే కానీ వివరం అవుతుందని ఎవరికో చెప్పక్కర్లేదు. ఆయన అయితే బిగ్గు బిక్కుంటే సరిపోద్ది, దానికి ఊరికి ఓవర్ యాక్షన్ ఎందుకు? ఓకే, సో ఇక్కడ ఇలాంటి అంటే దాదాపు ఇది ఒక డేస్ బ్యాక్ చేసింది అయినా కూడా ఈ కీన్ కంటెస్టెంట్ గా ఎందుకు మారింది? ఇప్పుడు ఒకవేళ జగన్లో పాలకొల్లు నిమ్మల రామానాయుడు గారికి కూడా ఇట్స్ నాట్ కీన్ కంటెస్ట్ కింద ఇచ్చారు. ఇట్స్ నాట్ కేక్ వాక్ ఫర్ హిమ్. ఆయన నిరంతరం ప్రజల్లో ఉన్న మనిషి. ఈయనకైనా ఆయన ఉంటాడు ఢిల్లీలో దాముకొని పప్పానాలు పెట్టుకుని తిరిగితే టికెట్లు వచ్చేస్తే గెలిచేస్తాం అన్న భ్రమంలో ఉంటే వాడు ఏం చేయలేరమ్మా. ఓకే, సో నరసాపురం విషయానికి వస్తే ఆచంట పాలకొల్లు కీన్ కంటెస్టెంట్ గా ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. ఇక నరసాపురం కూడా వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉన్నట్టు వీళ్ళు సర్వేలో చెప్పారు. భీమవరం కూడా గ్రంథి శ్రీనివాస్ ఇక్కడ ఉన్నారు. తెలుగుదేశం అంటే కూటమి అభ్యర్థిగా రామాంజనేయులు, గ్రంథి శ్రీనివాస్ వైసీపీ నుంచి ఇక్కడ వైసీపీ గెలుస్తుంది అని చెప్పడం జరిగింది. భీమవరం విషయానికి వస్తే కాపు సామాజిక వర్గం యొక్క ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా రామాంజనేయులు గారిని దింపినప్పుడు గ్రంథి శ్రీనివాస్ కి చాలా టఫ్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంతో కొంత ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఉండే అవకాశం ఉంది కదా. అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఈ 70 సంవత్సరాల స్వాతంత్రం ఫస్ట్ ఎవర్ టైం ఈ యొక్క ఎమ్మెల్యేలు అంటే 81 మందిని ఆయన ఎత్తి కోదేశాడు పక్కకి, అటు ఇటు మార్చాడు, కోదేశాడు. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆన్ అగ్రిగేట్ నాట్ లెస్ దెన్ 10 times ప్రతి గ్రామం తిరిగిన వాళ్ళు వీళ్ళు. ఓకే, సో ప్రజానాడి తెలిసిన వ్యక్తి, ప్రజల్లో నిరంతరం తిరిగిన ఒక ఎమ్మెల్యేకి ప్రభుత్వం తరఫున సంక్షేమ పథకాలు అకౌంట్ ప్రతి ఒడికి అకౌంట్ ఇంటికి చిట్టా ఇచ్చారు. ఈ చంద్రబాబు నాయుడు పకోడీ కబులు కాదు, సంపద సృష్టిస్తాం కాదు. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పొద్దుటూరులో నియోజకవర్గంలో కిందకి వెళ్తే తెలుస్తుంది. నేను వెళ్ళాను. సంపద సృష్టించడం తెలుసా, మున్సిపల్ శాఖ ఓ పెట్రోల్ బంక్ పెట్టింది ఊరు నడిబొడ్డులో. దానివల్ల ఏమవుతుంది, రెవెన్యూ జనరేట్ అయ్యి మున్సిపల్ శాఖకి వస్తుంది. దానివల్ల పనులు చేయడం సులువు కదా. ఇలాంటివి ఏమైనా పనికొచ్చిన మాట్లాడుకోరు తెలుగుదేశం చేసిన ఉదంతో 14 సంవత్సరాల్లో. ఇప్పుడు చెప్పిన ఉదంతో ఏమైనా ఉన్నాయా? ఏ మొహం పెట్టుకుని వస్తున్నారు ఎలక్షన్స్కి? అందుకనే సింపుల్ లాజిక్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. ప్రజల్లో నిరంతరం ఉన్న నాయకులు ప్రజల దగ్గరికి వెళ్లకుండా ప్రతిసారి ఎలక్షన్, ఇప్పుడు వాళ్ళ స్లోగన్ ఏంటి,
ఈ ప్రభుత్వం దిగిపోవాలి, మేము ప్రభుత్వంకి ఎక్కిపోవాలి, అంతే. దేనికైనా దానికి సమాధానం లేదు. ఏమంటే మైకిల్ జాక్సన్ లా మేకెట్టుకుని చెప్తాడు సంపద సృష్టిస్తామని. నేను సంపద సృష్టించడానికి ఈ ప్రభుత్వం ఆల్రెడీ క్రియేట్ చేసుకుని ఉంది. సే ఫర్ ఇన్స్టెంట్ పొద్దుటూరు సేమ్ కాన్సెప్ట్ ని మొత్తం 175 నియోజకవర్గాల్లో చేశారనుకో, మున్సిపల్ శాఖలు ఎన్హాన్స్ అవుతున్నట్టే కదా. రైట్. సో ఇన్నోవేషన్స్ అన్నవి ఇన్నోవేటివ్ గా ఆలోచించడం అనేది ఈ ప్రభుత్వం ఫస్ట్ ఎవర్ టైం చేస్తుంది. ప్రధానికి ఈయనేం చెప్తాడు, నేను వస్తే హైటెక్ సిటీ కడతానంటాడు. కట్టి ఏం లాభం? కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో మీ అన్నదమ్ములలో హైటెక్ సిటీకి వెళ్ళి పనిచేసారా, ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ పెట్టుకుని పనిచేసారమ్మా? సో అలాంటి సంపద సృష్టించి ఎవరికి ఉపయోగం? రైట్. ఉండి విషయానికి వస్తే ఒకవేళ మార్పు జరిగి ఎమ్మెల్యేగా ఉండిలో రఘురామకృష్ణరాజు గారు బరిలోకి దిగితే గెలిచేస్తారు, తర్వాత హోమ్ మినిస్టర్ అవుతారు కూడా చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని తంతారు. ఈసీ నేత గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే, అతను చివరి నిమిషంలో చాలా అనూహ్య పరిణామాల మధ్య ఆయన డెసిషన్ తీసుకున్నారు. టికెట్ వస్తుందా రాదా, ఎక్కడ మార్చబడుతోంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళబడతాను అనే క్లారిటీ లేకుండా సడన్ గా ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకొని పచ్చ కండువా కప్పుకున్నారు. టీడీపీ కండువా కప్పుకోకుండా టికెట్ అనౌన్స్ చేశారు. సో ఇక్కడ మేఘాపురం గారు స్థిరంగా స్థానికుడు అండ్ మోర్ ఆయన ట్రాక్ రికార్డ్ చాలా మంది తెలుసు. పాలడు వెంకటరావు గారు లాంటి వ్యక్తి మీద ఆయన గెలిచిన ఉదంతాలు మనకు. బట్ ఆల్రెడీ ఇక్కడ కొలుసు పార్థసారథి అనే వ్యక్తి చాలా సీనియర్ లీడరు, జగన్ టీమ్ లో పనిచేసిన చాలా దగ్గరగా, జగన్ టీమే కాదు కాంగ్రెస్ నుంచి వచ్చారు. జగన్ కి కొంత దగ్గరగా బీసీ లీడర్ గా ఎస్టాబ్లిష్ అయ్యారు. ఈ సామాజిక వర్గాల మద్దతు లేదంటే ఇక్కడ ఉన్న క్యాడరు లీడర్స్ యొక్క సపోర్టు సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఈయనకి కొంత ఫెచింగ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఈ కొత్త క్యాండిడేట్ కి యాక్సెప్టెన్సీ కొత్త నియోజకవర్గం, డెబ్యూటెంట్స్ కి అక్కడ అవకాశం ఎలా ఉంటుందన్న దాని మీద మేఘాపురం స్థానికంగా పట్టు చాలా ఎక్కువ. ఓకే రైట్. నెక్స్ట్ మచిలీపట్నం, గన్నవరం వల్లభనేని వంశీమోహన్, యార్లగడ్డ వెంకట్రావు. ఇతను కూడా మనం చూడొచ్చు టీడీపీకి జంప్ అయిన వ్యక్తి. అడ్వాంటేజ్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ తరఫున ఉన్న ఓటు బ్యాంక్ యార్లగడ్డ వెంకట్రావు తీసుకెళ్లాడు. అవును. పాయింట్ 1. వల్లభనేని వంశీకి ఒరిజినల్ గా అతని సామాజిక వర్గ పరంగా మోర్ ఓవర్ అతను స్థానికంగా అతనికంటూ ఒక నిలక్కడైన ఓటు బ్యాంక్ ఉంది. అది ప్లస్ వైఎస్ఆర్సీపీ నుండి అతను యాడ్ అవడానికి చాలా అడ్వాంటేజ్ ఉంది, ఇంక్లూడింగ్ తెలుగుదేశం సామాజిక వర్గ పరంగా. ఇది యార్లగడ్డ వెంకటరావుకి మాత్రం అది ఫెచ్ అవ్వదు. ఇక్కడ తెలుగుదేశం ఓటు బ్యాంక్ కన్సల్టెంట్గా ఇతనికి వస్తుంది అన్నది మాత్రం అపోహ. అక్కడ బీసీలు చాలా మంది ట్రై చేశారు, కానీ వాళ్ళు అవన్నీ కన్సిడర్ చేయకుండా ఇతన్నే తీసుకొచ్చి నెత్తికెక్కించుకున్న చంద్రబాబు నాయుడుకి ఈ రోజు బీసీలు ఎలాంటి సమాధానం ఇస్తారో ఎలక్షన్ తర్వాత వాళ్ళకి తెలుస్తుంది. ఓకే. బట్ వంశీ మోహన్ గారి పైన పార్టీలో లేదంటే ఆ సామాజిక వర్గంలో కొంత వ్యతిరేకత ఉంది. గతంలో జరిగిన వాళ్ళు మా కొడాలి అయినా కూడా ఈ వల్లభనేని వంశీ ఒకటి, దే ఆర్ రెబల్ స్టార్స్, దే విల్ టాక్ లైక్ దట్. బట్ నియోజకవర్గం మీద వాళ్ళకి పూర్తి పట్టు ఉన్న అవగాహన ఉన్న వ్యక్తులు. నియోజకవర్గంలో వాళ్ళు కాదని వాళ్ళు ఎవరు ఉండరు. బయట వాళ్ళకి మనకి వాళ్ళు మాట్లాడే మాటలు మనకు నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళకి చాలా వినసొంపుగానే ఉంటాయి. రైట్. సో గన్నవరానికి సంబంధించి టీడీపీ జనసేన కూటమికి ఎడ్జ్ ఉందని చెప్పినా కూడా మారుతున్న పరిస్థితులను చూస్తే అది వల్లభనేని వంశీకే అవకాశం ఉండొచ్చు. యార్లగడ్డతో అక్కడ ఉన్న లోకల్ క్యాడర్ కన్సాలిడేట్ అంటే వెళ్లే అవకాశం లేదు అని చెప్తున్నారు. గుడివాడ కూడా అంతే. గుడివాడ మళ్ళీ పారాచూట్ బ్యాచ్ ఎన్ఆర్ఐ తీసుకొచ్చిన ఒక ఐటీ ప్రొఫెషనల్ తను స్థానికంగా తనకున్న ఎబిలిటీ ముందు ఎవరు కనబడరు. ఇవన్నీ డంకాపల సీట్లు. ఓకే. గుడివాడ వైసీపీకి సర్వే ప్రకారం గన్నవరం వల్లభనేని వంశీ గారు ఓడిపోతారని ఇవ్వచ్చు, కానీ ఎలక్షన్స్ తర్వాత జరిగి చూడండి రిజల్ట్స్ కోసం. నేను కూడా వీళ్ళ ప్రతిదాన్ని నేను ఏకీపించవలసిన అవసరం లేదు కదా. నాకున్న గ్రౌండ్ రిపోర్ట్ లో ఈ గన్నవరం తెలుగుదేశంకి ఎడ్జ్ ఇచ్చినా సరే, ఇందాకలాగా భీమిలి ఎడ్జ్ ఇచ్చిన ఆ 2 సీట్ల మీద నేను కాంట్రాడిక్షన్ గ్యారంటీగా చెప్తాను. నేను వాట్ ద మైనసెస్ ఫర్ తెలుగుదేశం అన్నది. నెక్స్ట్ కైకలూరు విషయానికి వద్దాం. దూలం నాగేశ్వరరావు గారిని ఇక్కడ వైసీపీ క్యాండిడేట్ గా దించింది. మాలా, కాపు, యాదవ, గౌడ, వడ్డెర సామాజిక వర్గాల మిళితంగా ఇక్కడ ఈ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటైంది. ఇక్కడ కైకలూరుకి సంబంధించి అనౌన్స్ అయిందా సార్ కూటమి అభ్యర్థి? సో ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉందని చెప్పి ఈ రేస్ సర్వే సంస్థ ఇవ్వడం జరిగింది. మచిలీపట్నం విషయానికి వస్తే పెడన, ఉప్పల రాము వైసీపీ అభ్యర్థి, అలాగే కృష్ణప్రసాద్ జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ కూడా పెడనలో వైసీపీకి ఎడ్జ్ ఉందని చెప్పడం జరిగింది. మచిలీపట్నం పార్లమెంట్లో మచిలీపట్నం నియోజకవర్గం విషయానికి వస్తే పేర్ని కృష్ణమూర్తి మనందరికీ తెలుసు, మాజీ మంత్రి
పేర్ని నాని కుమారుడు. మొదటిసారి అతను ఒక యంగ్ లీడర్ గా టికెట్ దక్కించుకొని బరిలోకి దిగారు ఈ ఎన్నికల్లో. కొల్లు రవీంద్ర ఇక్కడ మాజీ టీడీపీ మంత్రి, అలాగే సీనియర్ లీడర్. అతను చాలా పట్టు ఆ సామాజిక వర్గాల్లో ఉన్న లీడర్ గా ఎస్టాబ్లిష్ అయ్యారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే పేర్ని నాని వర్సెస్ కొల్లు రవీంద్ర గానే చూడాలి. ఎందుకు అంటే ఇతను ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, మోర్ ఓవర్ మాజీ మినిస్టర్. ఇతను కూడా సిట్టింగ్ గతంలో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం అదే సామాజిక వర్గాలతో అంతే పట్టున్న ఒక సీనియర్ లీడర్ గా. ఈ పేర్ని కిట్టుకి అవి ఎంతవరకు యాక్సెప్టెన్స్ అవుతాయని చెప్పొచ్చు? ఇట్స్ కీన్ కాంటెస్ట్. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం కనుక గవర్నమెంట్ రాదు అన్న దగ్గర ఇవన్నీ తారుమారయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఇంక్లూడింగ్ కీన్ కాంటెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ తెలుగుదేశం కాంకర్ చేస్తుందన్న దగ్గర కూడా. ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే గ్రౌండ్ లో తిరిగితే అర్థమవుతుంది ఏంటంటే సే ఫర్ ఇన్స్టెంట్ కొల్లు రవీంద్ర గారి స్ట్రాటజీ ఈజ్ ఎ టాల్ లీడర్ ఇన్ బీసీ కమ్యూనిటీ ప్రకారంగా అతను ఈజ్ వన్ ఆఫ్ ద టాల్ లీడర్. కానీ అతనికి పార్టీ యాడ్ అవుతుందా అన్న దగ్గర చూస్తే పార్టీ అయితే యాడ్ అవుతుంది. అతని ఇండివిజువల్ ఎబిలిటీతోనే ఇక్కడ కొట్లాడగలగాలి. అది ఎంతవరకు జస్టిఫై అవుతుంది అన్న దగ్గర తెలుగుదేశం ఇవాళ మీకు ఈ జనసేన పొత్తులు ఈ పక్క నియోజకవర్గాలు అవన్నీ కూడా చాలా ఎఫెక్ట్లు క్రియేట్ అవుతున్నాయి. వేరే తెలుగుదేశం బదులు జనసేనకు వచ్చిన టికెట్లు ఇవన్నీ ఈ ఉభయ గోదావరి జిల్లాలో వీళ్ళ నోట్లో మట్టి వాళ్ళు, వాళ్ళ నోట్లో మట్టి వీళ్ళు కొట్టిన దగ్గర ఇవన్నీ మాత్రం కృష్ణా, గుంటూరు అండ్ ఉభయ గోదావరి జిల్లాలో ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం ఈ బెల్ట్ మాత్రం తీవ్ర ప్రభావాలు చూపిస్తాయి. వీళ్ళు దే ఆర్ లివింగ్ ఇన్ ఎ ఫాల్స్ ఇల్యూషన్ దట్ ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది అన్న దీంట్లో ఉన్నారు. ఇక్కడ బీసీ అన్నది చాలా స్ట్రాటజికల్ మూవ్స్ ఉన్నాయి అక్కడ గణనీయంగా. ఉభయ గోదావరి జిల్లాలోను, ఉత్తరాంధ్రలోను వాట్ స్ట్రాటజీస్ దే ఆర్ ఆప్టింగ్ అన్న దగ్గర క్లూలెస్ సిచ్యువేషన్ తెలుగుదేశంకి ఉంది. రైట్. సో పేర్ని కిట్టు అనే వ్యక్తి చాలా యంగ్, మొదటిసారి టికెట్ తీసుకున్నా కూడా నియోజకవర్గంలో బాగా కోవిడ్ నుంచి అతను ప్రజల మధ్యలోనే ఉన్న వ్యక్తి. మోనోర్ వాళ్ళ నాన్న రాజకీయాలని వంట పట్టించుకుని ఆయన గల్లీ తిరిగిస్తూ ఉన్నారు. ఇప్పుడు పేరు నాని గారి కుటుంబం గురించి తెలిసినోడు ఎవడైనా సరే ఈ కుల మతాలకు అతీతంగా తిరుగుతున్నాయి. వీళ్ళు అనుకుంటారు చాలా మంది తెలియక వీళ్ళు తిరిగిది ఎక్కువ సోదరులతోనూ ఈ ముస్లిం సోదరులతోనూ వాళ్ళు ఏం లేదు, అందరితోనూ కలివిడిగా తిరిగే కుటుంబం పేరు నాని గారికి. సో మోర్ ఈయనకి జరగబోయేది ఏనో జరుగుతుంది అన్నది విషయం కన్నా పార్టీ 5 సంవత్సరాలు బట్టి చేస్తుంది వీళ్ళందరికీ అడ్వాంటేజ్ అది. అండ్ గ్రాస్ రూట్ లెవెల్లో నానిగారి అబ్బాయి కిట్టుకి, అక్కడ కార్మూర్ నాగేశ్వరరావు గారి అబ్బాయి సునీల్ కి ఎంపీకి, వీళ్ళిద్దరికి పార్టీ పరంగా కన్నా తండ్రికి వీళ్ళు చేసిన పనికి పార్టీ ఇచ్చిన రికగ్నిషన్ ఇది తెలుసుకోమనండి. ఇది ఒక నాయకుడి యొక్క కొడుక్కి సామర్థ్యం అధినాయకుడు గ్రహించడం అంటే. లోకేష్ లాగా షార్ట్ కట్ లోకి వచ్చి మా అబ్బాయి కాబట్టి లోపలికి వచ్చి ఆడుకోవచ్చు అన్నప్పుడు ఎంతమంది జీవితాలు మునిగిపోయి అందరికి తెలుసు. రైట్. నెక్స్ట్ అవనిగడ్డ విషయానికి వస్తే ఇక్కడ సింహాద్రి రమేష్ బాబు వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇంకా కూటమికి సంబంధించిన అభ్యర్థి ఖరారు అయిపోయినట్టుంది ఆల్రెడీ. ఒకసారి ఆ లిస్టు చూడాలి మనం. ఇక్కడ కూడా అంటే అభ్యర్థి ప్రకటన కంటే ముందే ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే పట్టు జనసేనకి లాస్ట్ టైం ఇక్కడ కింగ్ కంటెస్ట్ అనుకున్నారు, కానీ ఇక్కడ విపరీతమైన కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంకుతో ఈ జనసేన పరంగా ఇక్కడ టీడీపీకి ఇచ్చినట్టుకున్నారు. అవనిగడ్డ టీడీపీ క్యాండిడేట్కి వైటల్ రోల్ ప్లే చేస్తుంది. కొన్ని కంచుకోట్లు ఉన్నాయి తెలుగుదేశంకి, అందులో ఇది ఒకటి. ఓకే, రైట్. మచిలీపట్నం పామరు విషయానికి వస్తే వైసీపీకి ఎడ్జ్ ఉందని చెప్తూ ఉన్నారు. పెనమలూరు కూడా ఇక్కడ జోగి రమేష్ అలాగే వరలరామయ్య గారు అబ్బాయికి ఇచ్చారు, అనిల్ కుమార్ వైసీపీ. అయితే ఇక్కడ పెనమలూరు విషయానికి వస్తే జోగి రమేష్, బోడే ప్రసాద్. జోగి రమేష్ ప్రస్తుతం మినిస్టర్, సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్. బోడే ప్రసాద్ గారి గ్రౌండ్ లో చాలా ఇది ఉందమ్మా, నాన్న తెప్పలు పెట్టి మొత్తం టికెట్ ఇచ్చారు ఈయనకి. ఇట్స్ నాట్ ఇది నన్ను అడిగితే కీన్ కంటెస్ట్ కింద రాయాలి. ఓకే, బోడే ప్రసాద్ గారు కాబట్టి మార్కులు వేసేసినట్టున్నారు. ఓకే, రైట్. ఇక విజయవాడ అసలైన సెగ్మెంట్స్ లోకి వచ్చేసాం. విజయవాడ వెస్ట్ షేక్ ఆసిఫ్ కి ఇక్కడ టికెట్ కేటాయించడం జరిగింది. విజయవాడ వెస్ట్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడాలి సార్ మీతో. నిజంగా పోతిన మహేష్ కి సంబంధించి వెస్టే కదా తను ఎక్స్పెక్ట్ చేసింది. ఈ రోజు వరకు కూడా అతను చేస్తున్న నిరసనలు, నిరాహార దీక్షలు అసలు ఎవరు పట్టించుకోరా? ఎందుకు ఆ కర్మ అంత ఇబ్బంది? రిజర్వ్డ్ అది తెలుసమ్మా. అయినా సరే ఈ సుజనా చౌదరికి ఇచ్చారంటేనే ఆలోచించాలి. ఒకటి పార్టీ నిజంగా నెక్కచ్చిగా పనిచేస్తున్న వాళ్ళని గుర్తించట్లేదు అన్న దానికి జనసేన ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే పోతిన మహేష్ ఎప్పటి నుంచి 10 ఏళ్ళు బట్టి అతను పోరాటం నాకు తెలుసు. చివరికి ఆయన మొన్న ఈస్టర్ రోజున సిలువ మూసి కన్నీళ్లు పెట్టుకొని నీళ్లు రావట్లే ఎడుద్దామంటే కళ్ళల్లో అని చెప్పే పరిస్థితి. ఏమన్నా ఆయన మొత్తం 10 ఏళ్ళు ఆయనలో ఉన్నవన్నీ ఇంక కొట్టేశారు. ఇంకా అక్కడికి లాస్ట్ మూమెంట్ లో కూడా అలా దెబ్బేసేస్తే మరి సుజనా చౌదరికి ఇచ్చారు. అక్కడ ఈ ఊరు అతను జీవితంలో కౌన్సిలర్ నిలబడిన ఉదంతా ఉంది ఎక్కడైనా, ప్రజల్లో ఉన్నాడు ఎప్పుడైనా, వాళ్ళకి తెలుసా అట్లీస్ట్. ఇక్కడ చూడు ఎక్కడైనా పోనీ
కమ్మ సామాజిక వర్గం ఏమైనా ఉందా? అసలు నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం లేదు. కానీ విజయవాడ వెస్ట్ లో ఒక కమ్మ సామాజిక వర్గమైన సృజనా చౌదరిని ఈ కూటమి అభ్యర్థిగా బరిలోకి దించింది. బుర్రతక్కుతనం కదా నిదర్శనం, గ్యారెంటీగా ఆడతపల్లిలో పెట్టి అప్పచెప్పడానికి, అంతకని ఇంకేం. ఓకే, సో ఈ పోతిన మహేష్ యొక్క రాజకీయ భవితవ్యం ఏంటి అంటే, మీలాంటి రాజకీయ ఉంటారమ్మా, దే ఆర్ కమిటెడ్ పీపుల్ అండ్ కమిటెడ్ సోల్స్. హీస్ వన్ అమంగ్ ఇట్. ఐ రెస్పెక్ట్ హిమ్ ఫర్ హిస్ కమిట్మెంట్ టువర్డ్స్ హిస్ ఓన్ పార్టీ. అందరిలాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కూడా లేదు. ఆయన చాలా సైమన్ పాటిస్తాడు. నాకు ఈవెన్ ఆ భీమిల్లో కూడా పంచకట్ల కుర్రాడు కూడా నాకు బాగా తెలుసు. అతను నాతో డిబేట్ లో చాలా సార్లు పార్టిసిపేట్ చేశాడు. అతన్ని సైమన్ నాకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే అగ్రెసివ్ నోట్లో ఏది పడితే అది మిగిలిన మాట్లాడు. అతనిలో ఉన్న దాన్ని ఏమంటారంటే సైమనం పాటించడం వచ్చిన కొంతమంది మంచి మనుషుల్లో అతను కూడా వ్యక్తిగతంగా రెస్పెక్ట్ దెమ్. రైట్, ఇక విజయవాడ సెంట్రల్ విషయానికి వద్దాం. ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. బోండా ఉమా మహేశ్వరరావు గారు ఉన్నారు. ఇక్కడ కీన్ కంటెస్టెంట్ కొనసాగుతోంది. ఎందుకు అంటే బ్రాహ్మణ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ చాలా ఎక్కువ ఉంటుందమ్మా. ఆ ఎడ్జ్ లో వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఈ లాస్ట్ టైం కూడా వీళ్ళు త్రుటిలో తప్పి గెలిచాడు అతను. ఎవరు మన మల్లాదేశ్ లో. బొండమ్మ గారు కూడా దగ్గర 17 ఓట్లలో ఎంత ఓడిపోయాడు అతను. దట్స్ వై ఇట్ హస్ గివెన్ ఎ వెరీ కీన్ కాంటెస్ట్. మోర్ ఓవర్ ఇక్కడ బ్రాహ్మణ సామాజిక వర్గం యొక్క ఓట్లు అన్నారు అంటే ఓసీ కేటగిరీ, బట్ ఇతను వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి, ఓసీఏ అయినప్పటికీ కూడా మోర్ ఓవర్ రాజధాని అంశము, కమ్మ ప్రాబల్యం, కాపు ప్రాబల్యం ఇలాంటివి ఎంతవరకు ఎఫెక్ట్ చూపించావు? ఏం చూపించాము, ఈ విజయవాడలో సంబంధం లేదు దానికి. ఉంటూరు చెప్దాం, దాని గురించి మాట్లాడదాం. ఇక్కడ ఈ విజయవాడలో ఏమీ లేదు. ఇది ఖచ్చితంగా ఈ సీటు ఎక్కడైతే సుజనా చౌదరికి ఇచ్చారో అది ఆర్తపల్లిలో పెట్టించినట్టు లెక్క. కౌన్సిలర్ కూడా డిపాజిట్లు రాని క్యాండిడేట్. విజయవాడ ఈస్ట్ నుంచి దేవినేని అవినాష్ వైసీపీ అభ్యర్థిగా, గద్దె రామ్మోహన్ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఆయన బరిలో నిలిచారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉందని ఇవ్వడం జరిగింది ఈ సర్వే సంస్థ రేస్ సర్వే. నిజంగా చాలా చాలా ఆలోచించాల్సిన విషయం. విజయవాడ ఈస్ట్ లో వైసీపీ జెండా ఎగరేయడం అంటే అది కూడా ఒక యంగ్, ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యే 2 times విన్ అయిన ఎమ్మెల్యే, ఇక్కడ వైసీపీ జెండా ఎగురుతుంది అని చెప్పడం. యాంటీ ఇన్కమర్స్ ఉంటుంది కదా, ఆఫ్ కోర్స్ 2 times తర్వాత ఇతనికి ఉంటుందో ఉండదో టెస్టింగ్. ఇది గుడ్డు వచ్చి పిల్లలు ఎక్కించినట్టు అవుతుంది ఇదైతే. ఓకే, మోర్ ఓవర్ ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే దేవినేని అవినాష్ కి కేసినేని నాని కూడా ఏమైనా తోడయ్యే అవకాశం, ఎంపీ కాన్స్టిట్యున్సీలో. మీకు ఇవన్నీ వేణీళ్ళకి సన్నీళ్ళు కదా బ్యాచ్ ఇదంతా. ఇక్కడ మీకు మైలవరం చూడు, ఉమాకి కడుపు కొట్టి వసంత కృష్ణప్రసాద్కి ఇచ్చారు. ఈ ఉమాకి నిజంగా చెప్పాలంటే పోలవరం అన్ని తెప్పులు పడే 72% తెలుగుదేశం క్లెయిమ్ చేసుకుందంటే దానికి కర్త కర్మక్రియ ఉమా. ఆయనకి అన్యాయం చేసి ఇక్కడ యాదవ్ సామాజిక వర్గం నుంచి నిలబెట్టిన ఈయనతో వసంత కృష్ణప్రసాద్ మొత్తం ఈ నియోజకవర్గంలో ఏ రోజు పాపం ఉమా ఉండకపోతే మొత్తం దోపిడీ అంతా ఈలే చేసిన తెలుగుదేశం వాళ్ళు ఈయన జీవితాంతో ఆడిపోసుకుని వాళ్ళ ఇష్టమైతే ఎంగుతో సమానం ఎత్తికెక్కించుకుంటారు. ఆ పోద ఓడమోసినట్టు వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యే, వాళ్ళు ఓడిపోయిన ఎమ్మెల్యే మోసాడు ఆ బాధ అంతా. సన్నాల తిరుపతిరావు గురించి మాట్లాడుకోవాలి. బీసీ నాయకుడు ఆయన. అసలు ఆయనకి కనీసం ప్రచారానికి కూడా డబ్బులు లేని అత్యంత బీద నాయకుడు అని చెప్పి పార్టీలో అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఆ గట్స్ ఏంటి జగన్ గారు ఈ ఇంత ఆర్థిక అంటే పుష్టి ఉన్న నాయకుడి మీద ఈయన ఎందుకు దింపారు? సింపుల్ లాజిక్. ఆయన బీసీ సామాజిక వర్గం దగ్గర 67% ఉంది. సో 67% ఉన్న బీసీ సామాజిక వర్గ పరిరక్షణ కోసం నడుము బిగించి నిరంతరం ప్రజల్లోనూ ఉంటే ప్రజానాయకుల్ని నేను ఎవరిని ప్రతిష్ఠించినా జగన్మోహన్ రెడ్డి 1 to 175. ఇందులో మీరు చూడవలసింది ఆ తిరుపతిరావు గారు యాదవ్ గారిని కాదు, జగన్మోహన్ రెడ్డి అనే మొహాన్ని చూస్తే ఖచ్చితంగా తిరుపతి యాదవ్ గారికి ఇలా గ్లో వస్తుంది. రైట్, నందిగామ కీన్ కంటెస్టెంట్ ఇచ్చారు జగన్మోహన్, అలాగే సౌమ్య ఇక్కడ ఇద్దరు పోటీ చేస్తున్నారు, అలాగే టైట్ ఉన్నట్టు చూపిస్తున్నారు. జగ్గైపేట విషయానికి వస్తే ఉదయ్ భాను సామినేని అలాగే రాజగోపాల్ ఇక్కడ టీడీపీ జనసేనకి అవకాశం ఉంది అని చెప్పి చెప్తూ ఉంది. అలాగే పెద్దకూరపాడు వైసీపీ, తాడికొండ జనసేన టీడీపీ, అలాగే మంగళగిరి కూడా నారా లోకేష్ గెలిచే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. పొన్నూరు నుంచి మళ్ళీ టీడీపీ జనసేన కూటమి గెలిచే అవకాశం ఉందని చెప్పారు. ఇక బాపట్ల పార్లమెంట్ విషయానికి వస్తే వేమూరులో వైసీపీకి ఎడ్జున్నట్లు, రేపల్లెలో టీడీపీ జనసేన కూటమికి ఎడ్జున్నట్టు చెప్పారు. తెనాలి విషయానికి వస్తే మళ్ళీ కీన్ కంటెస్టెంట్ బాపట్ల వైసీపీ, ప్రతిపాడులో కూడా చాలా నీకు వచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటంటే కోన రఘుపతి ఆయన ఓకే బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి వచ్చింది. ఇక్కడ మీకు బీజేపీలో ఉన్న అతన్ని తీసుకెళ్లి అక్కడ తెలుగుదేశంలో జాయిన్ చేసుకుని ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఓకే,
ఆ ఎంపీ బాపట్ల అన్నది ఈ కాన్స్టిట్యున్సీ మొత్తాన్నిటి మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో తెలుసుకోవట్లేదండి. ఓకే రైట్. ఇక నెక్స్ట్ పత్తిపాడు కీన్ కంటెస్టెంట్ కొనసాగుతోంది. బాలసాని కిరణ్ కుమార్ అలాగే బుర్లా రామాంజనేయులు గారు ఇక్కడ కొనసాగుతూ ఉన్నారు, అభ్యర్థిగా బరిలో నిల్చున్నారు. సో ఈ ఇద్దరి మధ్య చాలా హోరాహోరీ పోరు ఉన్నట్టుగా కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. మార్చి మళ్ళీ ఇచ్చింది ఇతనికి, నెల్లి ఇప్పుడు తెలుగుదేశంలో జాయిన్ అయ్యాడు. ఓకే, ఆయనకన్నా ఇతను కిరణ్ కుమార్ కి చాలా వైటల్ ఉంది, ఎందుకంటే విడుదల రజనీ గారి నియోజకవర్గం. విడుదల రజనీ గారు చేసిన పనికి వీళ్ళు యాడ్ అయ్యి ముందుకెళ్ళాలి. ఓకే రైట్. ఇక గుంటూరు వెస్ట్ విషయానికి వస్తే విడుదల రజని ప్రస్తుతం ఆమె అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిన ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పాలి. గుంటూరు చిలకలూరుపేట నుంచి గుంటూరుకు వచ్చిన తర్వాత ఆమె అక్కడ ఉన్న సామాజిక వర్గాల మద్దతు కూడగట్టుకోవడంలో సక్సెస్ అయింది ఆమె. ఇక్కడ వైసీపీకి ఎడ్జ్ ఇచ్చింది ఈ సర్వే సంస్థ. అంటే చిలకలూరిపేట నుంచి ఆమె పక్క నియోజకవర్గానికి వెళ్ళినా కూడా సేమ్ వైసీపీ వేవ్ అక్కడ కనిపిస్తుంది. ప్రజల్లో నిరంతరం తిరుగుతుంది, సోషల్ మీడియా కూడా చాలా చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది ఆవిడ. సో అలాంటి వాళ్ళకి ఏముంది, రోజు ప్రజల్లో వాళ్ళకి అయితే ఏం బాధ ఉంటుందమ్మా, ప్రజల దగ్గరికి వెళ్ళిన వాళ్ళకే తెప్పలే నేను. ఇవాళ ఈ వైఎస్ఆర్సీపీ సక్సెస్ స్టోరీ ఏంటంటే, ఇవాళ వై దే ఆర్ సో కాన్ఫిడెంట్ అన్న దగ్గర వాళ్ళు నిరంతరం ప్రజల్లో ఉన్నారు, ప్రజల దగ్గరికి వెళ్తున్నాం అన్న భరోసాతో ముందుకు వెళ్తున్నారు. ఓకే రైట్. గుంటూరు ఈస్ట్ విషయానికి వస్తే నూరి ఫాతిమా మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యే కూతురికి ఈసారి టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే నజీర్కి కూటమి అభ్యర్థిగా. ఇక్కడ అగైన్ మళ్ళీ వైసీపీకి ఫెచ్చింగ్ ఉన్నట్టు చూపించారు. చిలకలూరిపేట మనోహర్ నాయుడు అలాగే పుల్లారావు ఈ ఇద్దరి మధ్య చాలా హోరాహోరీగా పోరు ఉన్నట్లు చూపిస్తూ ఉన్నారు. మనోహర్ నాయుడు పైన గురించి అంత ఆలోచించవలసిన అవసరం లేదు, మొన్న సబ్పెటర్ నడవడతారు కానీ పత్తిపాటి పుల్లారావు కూడా నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత తెలుస్తుంది. ఓకే, చిలకలూరుపేట ఆ అమ్మాయి విడుదల రజని చేసిన పని ఇక్కడ గ్యారంటీగా ఈయనకి ఫెచ్ అవుతుంది. ఓకే, బట్ ఇతను కలుపుకుపోయే విధానం కావచ్చు, అక్కడున్న నాయకుల మద్దతు కావచ్చు, చూరగొనడంలో కొంత వెనకబాటుకు గురవుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు అనేది ఒక వార్త. ఏం పర్లేదు, ఎందుకంటే ఈయనకన్నా 10 మార్కులు ఎక్కువ ఉంటాడు, అసలు జనంలోకి రాడు. ఓకే రైట్. నర్సాపురం కీన్ కంటెస్టెంట్ ఇచ్చారు, నర్సరావుపేట కీన్ కంటెస్టెంట్స్ ఇచ్చారు, సత్తెనపల్లి మళ్ళీ కూటమికి ఇచ్చారు. నర్సరావుపేట ఏంటంటే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అలాగే చెద్దలవాడ అరవింద్ బాబు. ఇది ఓకే. ఇక్కడ మళ్ళీ మన అంబటి రాంబాబు గారికి కన్నా లక్ష్మీనారాయణకి నర్సరావుపేట. సత్తెనపల్లి ఇది ఏంటంటే అంబటి రాంబాబు గారికి ఎందుకు ఎక్కువ అవుతుంది, తెలుగుదేశం రాశారు కానీ అమాయకంగా ఇతను బీజేపీ అధ్యక్షుడిగా ఉండి కూడా 2000 ఓట్లు తెచ్చుకోలేపాడు, 20,000 ఓట్ల లోపున. అండ్ మోర్ ఇవాళ మీకు తెలుగుదేశం పరంగా ఉన్న ఆయన మన చనిపోయిన కోడెల శివప్రసాద్ గారి అబ్బాయికి నోట్లో అన్యాయం చేసి ఇతనికి టికెట్ ఇచ్చారు. సో ఇది గ్యారంటీగా తెలుగుదేశం ఓటు బ్యాంక్ ఇతనికి ఎగనెస్టే పనిచేస్తుంది, ఎందుకంటే ఇయర్స్ టుగెదర్ రైవల్రీ మెయింటైన్ చేసుకుంటూనే వచ్చారు కాంగ్రెస్ తెలుగుదేశం పరంగా. ఇవాళ ఒక్కరోజు ఇతను తీసుకున్నంత మాత్రం నాకు ఆయనకి యాక్సెప్టెన్స్ లేదు. రెండోది కోడెల శివప్రసాద్ గారి అబ్బాయి శివరాం నిరంతరం ప్రజల్లో ఉన్నాడు, అండ్ ఈస్ దేర్ ఫ్రమ్ ఫర్ హిస్ పార్టీ సేక్ అన్నా అతను వ్యక్తిగతంగా నాన్న వైభవాన్ని ముందుకు తీసుకెళ్తూనే ఉన్నాడు. ఆయన తెలుగుదేశానికి ఇప్పుడు యాడ్ అవ్వట్లేదు, సో ఆయన చాలా డ్యామేజ్ జరుగుతుంది. అంబటి రాంబాబుకి నిజంగా వ్యతిరేకత ఉంది కూడా నెత్తిన పాలు పోసినట్టు అవుతాడు. ఓకే, సో అంబటి రాంబాబు గారి మీద సత్తెనపల్లి విషయానికి వస్తే కొంత వ్యతిరేకత ఉండి సీటు మార్చే అవకాశం ఉంది, ఈసారి సత్తెనపల్లి ఆయనకు ఉండబోదు అనే వార్తలు వచ్చాయి. బట్ చివరికి అంబటి రాంబాబు గారినే సత్తెనపల్లిలో జగన్ గారు దించారు. సో కోడెల శివరాం ఒకవేళ టీడీపీకి మద్దతు ఇవ్వకుండా వెనక్కి తిరిగిన రెబల్ గా బరిలోకి దిగిన, ఒకవేళ బరిలోకి రెబల్ గా దిగట్లేదు, ఎవరు మరి లాస్ట్ మూమెంట్ లో ఫోర్స్ చేస్తారేమో తెలియదు. బట్ ప్రెజెంట్ అయితే ఇస్ సెడ్ వెరీ క్లియర్లీ. ఓకే, అతని మీద ఆధారపడి ఉందంటారా ఇక్కడ విన్నింగ్? లక్ష్మీనారాయణ ఓట్ బ్లాంక్ ఏం ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే రైట్. సో నర్సరావుపేట వినుకొండ నియోజకవర్గానికి వస్తే బ్రహ్మనాయుడు జీవి ఆంజనేయులు అయితే ఇక్కడ కూడా కీన్ కంటెస్టెంట్ ఉన్నట్టు చూపించారు. గురజాల అలాగే వైసీపీకి, మాచర్ల వైసీపీకి, ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీకి, దర్శి వైఎస్ఆర్సీపీకి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇక్కడ ఆయన మొదటిసారి టికెట్ దక్కించుకున్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని ఇతనికి టికెట్ ఇవ్వడం జరిగింది. పర్చూరు కూడా టీడీపీ జనసేన కూటమికి అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. యాడం బాలాజీ అలాగే సాంబశివరావు ఇక్కడ నుంచి కూటమి నుంచి బరిలో ఉన్నారు. సో వీళ్ళకి కూటమికి ఎడ్జ్ ఉందని చెప్పి సర్వే సంస్థ చెప్పడం జరిగింది. ఇక అద్దంకి కూటమికే, చీరాల వైసీపీకి, సంతనూతలపాడు వైసీపీకి, ఒంగోలు వైసీపీకి, కందుకూరు కీన్ కంటెస్టెంట్ కొనసాగుతోంది బుర్రా మధుసూదన్ యాదవ్. ఈ సంతనూతలపాడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన వేమూరు నుంచి అక్కడికి వెళ్ళాడు, మేరు నాగార్జున.
అయినా సరే ఇతను విజయ్ కుమార్ ఎప్పటి నుంచో పనిచేస్తాడు. ఆయన ఇంకా కీన్ కంటెస్ట్ కూడా కాకుండా తెచ్చుకుని వైఎస్ఆర్సీపీకి ఏదైనా పెడతారంటే గ్రౌండ్ వర్క్ ఏం చేస్తారో తెలుస్తుంది దానికి. ఓకే రైట్. ఒంగోలు విషయానికి వస్తే వైసీపీకి ఇచ్చారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, దామన్చర్ల జనార్దన్ రావు. ఈ ఇద్దరి మధ్య పోటీలో వైసీపీకే ఇక్కడ ఉందండి. బాలినేని మీద చాలా వ్యతిరేకత ఉంది, అనేక అసంతృప్తుల మధ్య ఆయన ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు అనేది అది ఎలా ఫెచింగ్ తీసుకుంటాడు అడ్వాంటేజ్. ఓకే రైట్. కందుకూరు విషయానికి వస్తే కీన్ కంటెస్టెంట్ ఉన్నట్టు చూపిస్తోంది. కొండేపి నెల్లూరు ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఎంపీ వేమిరెడ్డిని తీసుకొచ్చుకున్నారు వాళ్ళు. విజయసాయి రెడ్డి ఉన్నాడు. విజయసాయి రెడ్డి అంటే నెంబర్ 2 కదా వైఎస్ఆర్సీపీలో. ఆయన ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారికి ధీటుగా ఆయన నియోజకవర్గం అంతటిని పార్లమెంట్ సెగ్మెంట్ అంతటిని గెలిపించుకుని రావాలి కదా. సో 1-2కి ఆ సామర్థ్యం లేకపోతే దేనికి. బట్ విజయసాయి రెడ్డి గారికి లోకల్ గా ఎంత యాక్సెప్టెన్సీ ఉందని మీరు అభిప్రాయపడుతున్నారు? ఎందుకు అంటే ఒక్కసారిగా వైజాగ్ నుంచి ఆయన ఇక్కడికి వచ్చి చివరి నిమిషంలో రాజకీయ అరంగేట్రం. అవును, అది ఒప్పుకోవాలి కదా. ఫస్ట్ రాజకీయ అరంగేట్రం ఆయన వైజాగ్ లో 3 సింహాల కింద నిలబెట్టిన వాళ్ళు, ఓ సజ్జలకి, ఓ విజయసాయి రెడ్డికి, ఇంకోటి భాస్కర్ ఆయన ఎవరు చెవిరెడ్డి భాస్కర్ సుబ్బారెడ్డి వీళ్ళు ముగ్గురికి 3 ప్రాంతాలు ఇచ్చారు. తొలి విడతలో ఆయన వైజాగ్ వచ్చారు. తర్వాత ఆయన మళ్ళీ రాజ్యసభల్ని అట్లా సంభాలిస్తూ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పి వాళ్ళు నెల్లూరు అధినేతగా వచ్చాడు. రైట్. ఇక మార్కాపురం ఆ విషయాల్లో ఎలా ఉంటుందో ఆ విషయాలు దాన్ని ఆన్సర్ వస్తారు. మార్కాపురం అంటే ప్రకాశం జిల్లా కదా. వైఎస్ఆర్సీపీకి ఎడ్జున్నట్లు గిద్దలూరు వైసీపీ, కనిగిరి వైసీపీ, కావలి వైసీపీకి ఇచ్చారు. ఇక ఆత్మకూరు కీన్ కంటెస్టెంట్ కొనసాగుతోంది. మేకపాటి గౌతమ్ రెడ్డి తమ్ముడు ఇక్కడ నుంచి బరిలో దిగారు. ఆనం రామనారాయణ రెడ్డికి ఇక్కడ జనసేన టీడీపీ కూటమి టికెట్ ఇచ్చింది. కీన్ కంటెస్టెంట్. ఓకే, ఇది ఎక్స్పైరీ ప్రోడక్ట్. ఓకే, అంత ఈజీ కాదు. అందుకని కీన్ కంటెస్ట్ లో గ్యారంటీగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఓకే రైట్. కొవ్వూరు విషయానికి వస్తే వైసీపీకి ఎడ్జున్నట్టు చూపిస్తూ ఉన్నారు. నెల్లూరు కూటమికి. నెల్లూరు రూరల్ విషయానికి వస్తే కీన్ కంటెస్ట్. నెల్లూరు సిటీ విషయానికి వస్తే నారాయణ విద్యా సంస్థల అధిపతి ఆయన గతంలో ఓడిపోయారు. సో ఇప్పుడు గెలిచే అవకాశం ఉంది అని చెప్పి ఈ సిఏఏ చట్టం బీజేపీ ఎత్తుకు రావడంతో గ్యారంటీగా మహమ్మద్ ఖలీల్కి అడ్వాంటేజ్ ఉంటుంది అక్కడ. సో ఇక్కడ బీజేపీ అనిల్ యాదవ్ అక్కడ త్యాగం చేసి ఇటు వచ్చాడు. వేమిరెడ్డి బాధపడలేక ఆయన అక్కడ నుంచి తప్పిస్తే హ్యాపీగా ఇప్పుడు కేక్ వాక్ ఇస్తారు మహమ్మద్ ఖలీల్కి. చూడండి, ఇది ఆల్రెడీ అక్కడ వెందులకి వాటికి వాళ్ళ కాలేజీ వాళ్ళని పంపిస్తే ఈసారి వస్తే తంతమని కూడా చెప్తున్నారు. ఓకే రైట్. నెల్లూరు రూరల్ ఆదాల ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. సో ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. కోటంరెడ్డి ఆల్రెడీ వైఎస్ఆర్సీపీలో ఆయన కొనసాగి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టైంలో ఇష్యూస్తో ఆయన టీడీపీలోకి జంప్ అయిన ఎమ్మెల్యే. సో అక్కడ కూడా చాలా క్లీన్గా ఉంది. సర్వేపల్లి వైసీపీకి ఇచ్చారు, గూడూరు వైసీపీకి, సూలూరుపేట వైఎస్ఆర్సీపీ, వెంకటగిరి వైఎస్ఆర్సీపీ, ఉదయగిరి వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. తెలుగుదేశం అమ్మాయి ఎవరు నిలబడింది? సూళ్ళూరుపేట సంజీవయ్య, అలాగే నీలవేల విజయశ్రీ. నేను చంద్రబాబు నాయుడు గారు నీ పేరేటమ్మా అని అడిగి చెప్తున్నాడు క్యాండిడేట్. అక్కడే దాని అర్థం అయింది వాళ్ళు డొల్లతాము. ఓకే, అర్థమవుతుంది. రైట్. బద్వేల్ విషయానికి వస్తే ఇక్కడ దాసరి సుధా బీజేపీకి ఇచ్చారు అక్కడ. అవును. సో అక్కడ వైసీపీకి ఎడ్జున్నట్టు చూపిస్తుంది. రైట్. వైసీపీ 20,000 ఓట్లు వచ్చాయి బద్వేలు ఉప ఎలక్షన్స్ లో. గ్యాప్ గా ఉందా? అయితే నెక్స్ట్ అదే రిపీట్ అవుతుంది. అంతకని ఇంకెళ్ళి వాళ్ళకి చేతిలో పెట్టినట్టు. ఈ రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వీళ్ళు గ్యారంటీగా నెత్తిన పాల్పోయడానికి అక్కడ కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. రాజంపేట పార్లమెంట్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు అనేక సర్వే సంస్థలు, అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క సామర్థ్యం, పొలిటికల్ గా వాళ్లకున్న అవేర్నెస్ గ్రౌండ్ లో ఏ మేరకు ఉంది అనేది ఈ సర్వే సంస్థలు చూపిస్తూ ఉన్నాయి. ఇక్కడ సామాజిక వర్గాలు ఏవైనా కానీ గెలుపు మాత్రం వైసీపీది అనే విధంగా సర్వే సంస్థలన్నీ కూడా ఈ రిపోర్ట్స్ చూస్తే మనకి అర్థమవుతోంది. సో క్లీన్ స్విప్ గా కూడా రాజంపేట పార్లమెంట్ కొనసాగుతూ ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. ఇక కడప విషయానికి వస్తే పులివెందుల ఆబ్వియస్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అక్కడ అనుమానమే అక్కర్లేదు అన్నట్టు అందరూ వైసీపీ అది ఒక మార్క్ లాగా పెట్టేస్తూ ఉన్నారు. బట్ గ్రౌండ్ రియాలిటీస్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. అఫ్ కోర్స్ కమలాపురం విషయానికి వస్తే ఇక్కడ వైసీపీకి ఎడ్జున్నట్టు చూపిస్తుంది. జమ్మలబడుగు వైఎస్ఆర్సీపీ, అలాగే ప్రొద్దుటూరు గురించి మాట్లాడుకోవాలి సార్. నేను ఈ రెండు కూడా నేను లాస్ట్ 2 days పొద్దుటూరు సభకు కూడా నేను వెళ్ళొచ్చాను. ఎందుకంటే రాజమౌళి శివప్రసాద్ మీద ఒక నెగిటివ్ పబ్లిసిటీ స్ట్రాటజికల్ గా నా తండ్రి అని అభివర్ణించాడు మన పొద్దుటూరు సభలో. నా తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి అతను రఘురామిరెడ్డి గారు అని. సో ఈయన పెద్ద మనిషి స్థానం అందరికీ తెలుసు. అక్కడ పుట్టా సుధాకర్ యాదవ్ గురించి అందరికీ తెలుసు. ఇది కీన్ కంటెస్టెంట్ కేవలం చెప్తున్నారు,
రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాట్లాడదాం. రైట్. ఇక నంద్యాల విషయానికి వస్తే పార్లమెంట్ సెగ్మెంట్ లో మొదటి నియోజకవర్గం ఆళ్లగడ్డ. ఇక్కడ భూమా అఖిలప్రియ టీడీపీ నుంచి ఉన్నారు. గంగుల బ్రిజేంద్ర రెడ్డి నాని ఇక్కడ వైసీపీ నుంచి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే. అతను మొన్న కూడా బస్సు యాత్రలో జగన్ వెంటే ఉండి అనేక కార్యక్రమాలకి సంబంధించి ప్రస్తావించిన ఎమ్మెల్యే క్యాండిడేట్. ఇతను కూడా గెలిచే అవకాశం ఉందని చెప్పారు. అలాగే శ్రీశైలం చక్రపాణి రెడ్డి, రాజా శేఖర్ రెడ్డి, ఇక్కడ ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు తలపడుతున్నారు వైసీపీకి. నందికొట్కూరు మనకు తెలుసు సుధీర్ కి ఇచ్చారు, ఒక డాక్టర్, ఇతను ఫస్ట్ టైం కంటెస్టింగ్ ఎమ్మెల్యే. అలాగే గీతా జయసూర్య ఇక్కడ టీడీపీ జనసేన. వైసీపీకి అవకాశం ఉంది అని చెప్పి సర్వే ఇచ్చింది నందికొట్కూరులో. ఆబ్వియస్లీ బైరెడ్డి ఇక్కడ చాలా యంగ్ లీడర్, అతని వాక్ చాతుర్యంతోనే ఎమ్మెల్యే గెలిచేయొచ్చు అని చెప్పి జగన్ నమ్మిన ఒక సిద్ధాంతం కాబోలు. ఓకే, అవునా, రైట్. ఇక కర్నూలు విషయానికి వస్తే ఇంతియాజ్ అహ్మద్, టీజీ భరత్ చాలా కీన్ గా ఉంది. ఇది నేను టీజీ భరత్ నేను వ్యక్తిగతంగా కర్నూలులో నేను ఐ హావ్ రియల్లీ ఫోకస్డ్ ఇట్. ఓకే, ఇట్స్ గోయింగ్ టు బి ఎంటైర్ కర్నూలులో టీజీ భరత్ ఒక్కడికే ఇది క్లీన్ కంటెస్ట్ అని నేను సమంజసం. ఎందుకంటే అతను క్షేత్రస్థాయిలో ఒక నియోజకవర్గంలో పార్టీ మేనిఫెస్టో కాకుండా నియోజకవర్గ సమస్యలు ఇవి, వీటికి నేను as soon as if I becomes the MLA I'll do it అన్న ప్రస్తావనతో ముందుకెళ్తున్నాడు. అందుకని ఈ భరత్ ఒక్కడికే వెయిట్లు ఇచ్చింది, కష్టపడుతున్నాడు. కీన్ కంటెస్ట్ లో గెలిచినా నేనైతే ఆశ్చర్యపడ్డాను. అదర్ దాన్ దట్ కర్నూలు ఇంకా కీన్ స్వీప్ అనవసరం, డిస్కషన్ అనవసరం. రైట్. ఇక పాన్యాము, గౌరు చరిత, అలాగే కాటసాన్ రామ్ భూపాల్ ఇక్కడ వైసీపీకి ఎడ్జ్ ఉంది. నంద్యాల విషయానికి వస్తే శిల్ప రవిచంద్రారెడ్డి, అలాగే ఫరూక్ ఇక్కడ కూడా వైసీపీకి ఇచ్చారు. ఇది మీకు ముఖ్యంగా చెప్తున్నాను, ఈ చిన్న కొరాడు పరిగెట్టి చేస్తున్న విధానం అయితే మాత్రం నంద్యాల కేక్ వాక్ ఇది. ఈ ఫరూక్ గారికి ఇప్పుడు సిఏఏ చట్టాలు బీజేపీని ఎత్తికిరావడం ఈయనకే డిసడ్వాంటేజ్. రైట్. ఇక బనగాలపల్లి కూడా కీన్ కంటెస్టెంట్ చూపించారు. కాటసాని రామరెడ్డి అలాగే జనార్దన్ రెడ్డి ఇద్దరి మధ్య హోరాహోరీగా ఉన్నట్లు చెప్తున్నారు. ఇక ఆదోని వైసీపీకి ఇచ్చారు. పత్తికొండ వైఎస్ఆర్సీపీ, కోడుమూరు వైసీపీకి, యమనగూరు వైసీపీకి. బుట్టా రేణుక బీసీ సామాజిక వర్గం. ఈమె గతంలో చాలా ప్రయత్నాలు చేసి చివరికి ఎవరికి లేని యాక్సెస్ జగన్ దగ్గర ఈవిడకే వచ్చింది అని చెప్పి పార్టీలో అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. అఫ్ కోర్స్ ఈమె గెలిస్తే మాత్రం ఖచ్చితంగా బీసీ కులాలు ఈమెని నెత్తిన పెట్టుకున్నట్టే అని చెప్పి ప్రస్తుతం పార్టీ. కర్నూలు ఈ మొత్తంగా రాయలసీమలో చాలా బిగ్గెస్ట్ స్ట్రాటజీ వాట్ జగన్ హెస్ ప్లేడ్. బీసీ కార్డ్స్ చాలా బాగా ఓపెన్ చేసాడు. అది దానివల్ల అతనికి చాలా అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుంది. అండ్ మోర్ ద సామాజిక వర్గ పరిరక్షణ నేపథ్యంలో బోయలకి అండ్ తర్వాత వీళ్ళందరికీ చాలా పెద్ద పెట్టేసాడు అతను. రైట్. ఇక మంత్రాలయం వైసీపీకి ఇచ్చారు. ఆదోని వైఎస్ఆర్సీపీ, ఆలూరు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. రాయదుర్గం కీన్ కంటెస్టెంట్ కొనసాగుతోంది. మెట్టు గోవింద్ రెడ్డి, కలావ శ్రీనివాసులకి ఇక్కడ ఇచ్చారు. కానీ ఇవాళ అనంతపూర్ అంతా జరుగుతున్న పరిణామాల్లో ముఖ్యంగా ప్రభాకర్ సోదరి ఇలాంటి వాళ్ళకి జరిగిన అన్యాయంలో ఇది కాలువ శ్రీనివాస వాళ్ళకి కొంచెం డ్యామేజ్ ఉంటుంది. ఉరవకొండ కూడా కీన్ కంటెస్టెంట్. ఉరవకొండ పయ్యోల కేసు గెలవాలనే కోరుకోవాలి, ఎందుకంటే పయ్యోల కేసు ఓడిపోతే పార్టీ అధికారంలో ఉండదు. పయ్యోల కేసు సో ఈ సెంటిమెంట్ ఎలా వచ్చింది సార్? అలాగే ఈ పయ్యావుల కేసు ఉరవకొండ ఒకటి, సింగనమల ఒకటి, నియోజకవర్గం కూడా మంగళగిరి కూడా. సింగనమల పాప అమ్మాయి ఎంత కష్టపడిందో, కరవడ పాలలో ఉప్పు కళ్ళు వేసినట్టు చంద్రబాబు నాయుడు ఆయనకి అమ్మకి నెత్తిన అక్కడ పోయి వీరాంజనేయులుగా ఆయన అనవసరంగా టిప్పర్ లారీ అని ఆయన గురించి అవాకులు చవాకులు పెళ్ళడం అది నిజంగా చాలా మైనస్ అవుతుంది. ఆయన గతంలో కూడా నాయి బ్రాహ్మణుల విషయంలో మాట్లాడింది, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలను ఉద్దేశించి మాట్లాడినట్లు చాలా నెగిటివిటీ వచ్చింది. అది ఎలక్షన్స్కి ఎంత ప్రభావం చూపించిందో 2019 మనకు సాధారణంగా చెప్పొచ్చు. అగైన్ ద సేమ్ సెల్ఫ్ గోల్ ఈస్ మేడ్. అతను చదువుకున్న చదువు మీద ఇతనికి అవగాహన లేదు. ఆయన ఏమో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి ఈయన చదివిన ఎంఏ ఎకనామిక్స్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ హి హస్ డన్ బీఈడీ. రైట్. ఇక తాడిపత్రి వైసీపీకి ఇచ్చారు. సింగనమల కీన్ కంటెస్టెంట్ వీరాంజనేయులు వర్సెస్. ఇక్కడ మీకు జేసీ ఇతను గెలాలి అంటే మీకు తాడిపత్రి ఒకటే కాకుండా చుట్టుపక్కల సెగ్మెంట్లో వాళ్ళకి ఇంకొక ఎంపీ స్థానం కావాలి. వాళ్ళ బాబాయిల్లో లేదా వాళ్ళ అబ్బాయిలకు ఇంకో టికెట్ పెడితేనే ఈ టికెట్లు చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళ పోరాటం. ఎప్పుడైతే సింగిల్ ఎండ్ చూసుకుని ఒకే ఒక్క వ్యక్తికి ఇవ్వడం, అలా పరిటాల సునీత వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇవ్వకపోవడం, ఇక్కడేమో యనమల గారి ఫ్యామిలీకి, అచ్చెన్నాయుడు గారి ఫ్యామిలీకి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి పెద్దపేటలు వేసుకుని వీళ్ళకి అన్యాయం జరిగితే మాత్రం నిజంగా నెట్టనలు నిలబడి పోరాట పట్టుదల కలిగిన వాళ్ళకి అన్యాయం జరిగితే అది మిగిలిన నియోజకవర్గాలకు తీవ్ర ప్రభావం చూపిస్తుంది. రైట్. ఓకే. నెక్స్ట్ అనంతపూర్ అర్బన్ విషయానికి వద్దాం. అనంతపూర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో అనంతపూర్ అర్బన్, కళ్యాణ్ దుర్గం రెండు కూడా వైఎస్ఆర్సీపీకే వీళ్ళు ఇవ్వడం జరిగింది. బస్సు యాత్ర ఇంకా పెరిగే అంటే కీన్ కంటెస్టెంట్లు ఉన్న పొజిషన్స్ ఏమైనా మార్పు అయ్యే అవకాశం ఉంది అంటే చాలా మార్పు అవుతాయి. రెండోది ఈ హిందూపూర్కి వస్తానమ్మా, పెద్దిరెడ్డి గారు 27 రోజులు ఉన్నారు అక్కడ. కరడు కట్టిన 30-35 ఏళ్ళు బట్టి తెలుగుదేశంలో సర్పంచ్లు గిర్పంచ్లు దొరికినట్లు లోపల జాయిన్ చేసుకున్నాడు.
ఇట్ ఈస్ ద బిగ్ బ్యాటిల్ ఫర్ నందమూరి బాలకృష్ణ ఇన్ హిందూపూర్. ఈసారి ఆయన గెలిస్తే మెరకలే. రైట్. అదొకటి, కుప్పం చంద్రబాబు నాయుడు ఒకటి. చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంది కుప్పంలో? గెలిస్తే మెరకలే. గెలిస్తే మెరకల్. ఓకే. ఎందుకంటే ఆయన ఓటమితో ప్రస్థానం స్టార్ట్ చేసిన రాజకీయ అరంగేట్రం ఓటమితోనే ముగుస్తుంది. క్షేత్రస్థాయిలో ఆయన అంత వ్యతిరేకత గ్రౌండ్ లో ఏం ఎదుర్కొంటున్నారు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు? వెళ్ళక చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సరే ఇన్నేళ్ల రాజకీయ వాళ్ళ బినామీలను పెట్టుకుని ఎప్పుడైతే యూనివర్సిటీలు కాలేజీలు నడిపించేస్తూ యాజ్ ఇఫ్ అన్న దగ్గర వాళ్ళ నియంత్రణలోనే చంద్రబాబు నాయుడు ఉన్నారు అన్న విషయం ప్రజలకు బ్రహ్మాండంగా 5 ఏళ్ళ టెన్యూర్లో అర్థమైపోయింది. ఇప్పటికి కూడా వాళ్ళ క్వార్టరీ రూపంలో చంద్రబాబు నాయుడు గారికి ఒరిజినల్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వట్లేదు. సో ఆ ఇన్ఫర్మేషన్స్ లో పెద్దిరెడ్డి డిమార్క్ చేసిన డెప్యుటేషన్ మీద ఉన్న నియోజకవర్గాల్లో ఊహించుకోవడం అనవసరం. సో కుప్పంలో చాలా కీన్ ఛాలెంజ్. నేను మళ్ళీ చెప్తున్నాను, మిథున్ రెడ్డి ఈస్ ఫోకసింగ్ ఆన్ పవన్ కళ్యాణ్ పిఠాపురం అండ్ పెద్దిరెడ్డి ఈస్ ఫోకసింగ్ ఆన్ హిందూపూర్ అండ్ యాజ్ వెల్ యాజ్ కుప్పం. అంచేత మీరు కీన్ కంటెస్ట్లకైనా మిగిలిపోతున్నాయి జరగని పని. బట్ ఇక్కడ కీన్ కంటెస్టెంట్ పెట్టారు. బట్ లోకేష్ గారికి పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉంది మంగళగిరిలో? అక్కడ నోట్లో నేను అమ్మాయి మీద గెలిస్తే చాలా అన్నట్టుగా ఉంది పరిస్థితి. జెడ్ కేటగిరీ ఇచ్చి అక్కడికే కన్ఫైన్ అవుతున్నారు. చూసుకో, ఎప్పుడైనా ఎంత గాలి ఊదిన బుడగల గాలి పోయి 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 చిష్యమని మిగిలింది అనుకో, అది లోకేషే. ఊరంతా పరిగెట్టుకుని వచ్చి ఏమైంది, 7 సముద్రాలు ఈదుకుంటూ వచ్చి ఇంటి ముందు మురుక్కల్లో పడ్డాడు అంటారు చూడు, అలా నియోజకవర్గానికి కన్ఫైన్ అయ్యాడు. ఇవాళ ఈ స్థితిలో అతను మొత్తం అంత చక్రం తిప్పినంత సామర్థ్యం కింద అదరగొట్టిన వ్యక్తి ఇవాళ ఎక్కడ ఉన్నాడు? తండ్రి పుష్టీకరించుకుంటూ అక్కడ వెళ్ళి పని చేసుకొని చెప్తున్నాడు. రైట్. ఇక ఈ నియోజకవర్గం ఇవాళతో అనుకుంటారు జెడ్ కేటగిరీ ఇచ్చింది నిన్నటి నుంచి, ఈ పటాపటి జనాల్లోకి వెళ్ళడానికి కూడా ఉండదు. అంటే ఏమవుతుంది? ఓకే, ప్రజలకి చాలా దూరంగా ప్రచారం చేయాల్సి వస్తుంది. వై కేటగిరీ ఇచ్చారు రఘురామకృష్ణరాజుకి, ఏమైంది? అదే వై కేటగిరీ ఇచ్చి వాళ్ళకి ఇష్టమైంది అనుకో, కంగనా రనౌత్కి అయితే టికెట్ ఇచ్చారు, రఘురామకృష్ణరాజుకి అదే సేమ్ సినారో. ఇప్పుడు జెడ్ కేటగిరీ వచ్చిన లొకేషన్ ఒకసారి ఆపాదించి చూసుకో. ప్రజలకు దూరం చేయడానిక దగ్గర చేయడానిక ఏముందని థ్రెట్? అంత పాదయాత్రలో థ్రెట్ ఉంటే అప్పుడు తీసుకోవాల్సింది. నగరి విషయానికి వద్దాం. నగరిలో రోజాకి ఇక్కడ టీడీపీ జనసేన అభ్యర్థికి ఎడ్జ్ ఉన్నట్టు చూపి. నగరి ఒకటే ఒక విషయం అమ్మా, భాను గారు గెలవాలి అంటే వాళ్ళ అమ్మగారు తమ్ముడు సహకరించాలి అతనికి. ముద్దుకృష్ణం నాయుడు గారి భార్య ఆయన తమ్ముడు వాళ్ళ అమ్మగారు వాళ్ళ తమ్ముడు కనకరిస్తే భాను గెలుపు నెల్లేరు వేందనడక. అది ఒక డిఫరెంట్ సెంటర్, అక్కడ డిఫరెంట్ ఫ్రిక్షన్ నడుస్తుంది ప్రతిసారి. అదే జరుగుతుంది. రోజా గారి సక్సెస్ గాలి జనార్దన్ రెడ్డి గారి భార్య. ఆ అమ్మ కొడుకు కన్నా రోజమ్మకి ఎక్కువ ఆశీర్వాదం ఇస్తుంది, అందుకని అక్కడ సక్సెస్. మెజారిటీ కూడా చూసుకోవాలంటే అవన్నీ చుట్టపోలే. ఇంటర్నల్ పార్టీలో కూడా రోజా గారు అవన్నీ నాకు అనవసరం. నేను చెప్పేది ఒకటే, రోజమ్మకి గాలి జనార్దన్ రెడ్డి గారి భార్య ఆశీస్సులు ఉన్నాయంటే గెలిచినట్టు లెక్క. ఓకే, బట్ ఒక ఓపెన్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. నిజంగానే పెద్దిరెడ్డి గారు బాబుని ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, హిందూపురంలో బాలయ్యని ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. బట్ నగరిలో ఇవ్వాల్సిన సపోర్ట్ ఇవ్వట్లేదు అనే ఒక వార్త టీడీపీ కూటమిలో కావచ్చు ఆ ఛానళ్లలో బాగా ప్రచారం అవుతుంది. ఇప్పుడు నిన్ను ఒక స్థాయికి తీసుకొచ్చింది మీ అమ్మ నాన్నలు, ఇంకా మీ అమ్మ నాన్న నీకు సపోర్ట్ ఎందుకు? అలాగే రోజమ్మకి కూడా వీళ్ళు సపోర్ట్ ఎందుకు? నౌ షీ హెల్సర్ బికమ్స్ అన్ ఇండివిజువల్ కెపాసిటీ. ఇప్పుడు ఆవిడ మినిస్టర్, ఈ ఆవిడ వల్ల మిగిలిన ఇంకో 4-5 నియోజకవర్గాలు ప్రభావితం వల్ల కానీ ఆవిడ ఎవరి మీద ఇప్పుడు ఆధారపడే పరిస్థితిలో లేదు. ఆవిడ ఓన్ ఎబిలిటీతోనూ క్యాపబిలిటీతోనూ ఎలక్షన్ అవ్వాలి. ఓకే, రైట్. మొత్తానికి చిత్తూరులో నగరి నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా పెద్దిరెడ్డి గారి విషయం నువ్వు అడిగినావు కాబట్టమ్మా, ఇదే చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారిని ఎదుర్కోలేక ప్రతిష్ఠించిన పెద్దిరెడ్డి వల్ల టర్న్ అవుట్ ఎవరికి ఇప్పుడు దేనికైనా ఒకటి ఉంటుంది. మన అనుకున్న వాళ్ళకి మనోడు చేసే మంచి ఏంటో చంద్రబాబు నాయుడు గురించి ఆయన టెరిటరీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఆ టెరిటరీలో ఉన్న వాళ్ళకి అది జరగట్లేదని తెలిసినప్పుడు దాని అవుట్కమ్స్ ఎట్లాగే ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే పెనాల్టీ క్లాస్ ఇంపోజ్ అవుతుంది. పెనాల్టీ క్లాస్ ఇంపోజ్ అయితే ఆ పర్యవసనాలు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. రైట్. మొత్తానికైతే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్యమైన స్థానాల్లో జరుగుతున్న పోటీ గురించి మీరు ఇప్పటివరకు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మోర్ ఓవర్ రేస్ సర్వే సంస్థ ఒక్కటే కాదు, ఇప్పుడు జరుగుతున్న అనేక రాజకీయ మార్పులు, అంటే ఇప్పుడు నర్సాపురం రేస్ సర్వేలో ఉన్న గొప్పతనం ఏంటంటే కుల ప్రాతిపదిక మీద సర్వే చేయడం అండ్ ఎటు డైవర్షన్స్ వస్తాయి, ఎవరి వల్ల ఎవరికి అడ్వాంటేజ్ అన్నది వీళ్ళు ప్రైమరీ మోటోతో చేశారు. ఓకే, సో అందుకని మోర్ ఓవర్ ఇప్పుడు ఏపీ రాజకీయాలు తిరుగుతుంది కూడా కుల రాజకీయాల చుట్టూ, అంటే ఐ మీన్ కుల ప్రాతిపదికన ఈ క్యాస్ట్ అయితేనే టికెట్, లేదంటే ఆ క్యాస్ట్ అయితే. ఈసారి మాత్రం నేను చెప్తున్నట్టు ఇట్స్ ఎ బ్యాటిల్ బిట్వీన్ బీసీ అండ్ కాపు సామాజిక వర్గం.
ఓకే ఎవరితో ఎలా ర్యాలీ అవుతారు, ఎవరికి అడ్వాంటేజ్ చేస్తారు అనేది ఎలక్షన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. రేస్ సర్వే సంస్థ చేసిన ఈ ఎలక్షన్ సర్వే రిపోర్ట్ని మొత్తం అనాలిసిస్ చేసి ఎస్పెషల్లీ ఏపీ పొలిటికల్ ఇష్యూస్ పైన డీటెయిల్ అనాలిసిస్ ఇది కేఎస్ ప్రసాద్ గారు చాలా సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది, పొత్తులో ఇబ్బందులు పడుతూ చిత్తులకి గురి చేస్తున్న అభ్యర్థులు ఎవరు, ఎవరికి ఎక్కడ ఫెచ్చింగ్ ఉంది, ఎవరికి కీన్ కంటెస్టెంట్, ఇవన్నీ వివరాలు ఈ డీటెయిల్డ్ ఇంటర్వ్యూలో ఉంటాయి. ఖచ్చితంగా చూస్తారని ఆశిస్తూ దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.